చాలామంది అడుగుతున్నారండి. గేమ్స్ నుంచి వచ్చిన కాయిన్స్ మనకి ఎలా యాడ్ అవుతాయి? గేమ్స్ ఆడితే మనకు కాయిన్స్ వస్తాయా? లేదా? అవి ఎలా యాడ్ అవుతాయని చాలామంది కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు నాకు తెలిసి. గేమ్స్ ఎలా ఆడాలి? గేమ్స్‌ని ఆడినాక ఆ కాయిన్స్ మనకి వస్తున్నాయా? లేదా? ఎలా చూసుకోవాలి? ఏంటి? అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారండి. దానికి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కింద బాగా గమనించండి. 4 బాక్సెస్ ఉన్నాయి. ఈ 4 బాక్స్‌లో థర్డ్ బాక్స్ ఉంది గదా! స్టోర్‌లా ఉంటది చూడండి. చిన్న స్టోర్‌లా కనిపిస్తుంది మీకు. ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా దీంట్లోకి తీసుకొస్తుందండి. దీంట్లో పైన హాట్ యాప్స్ అని ఉంటది. పైన హాట్ యాప్స్ అని ఉంటది. కింద రీసెంట్లీ మనం యూజ్ చేసింది ఉంటది. బై ఇంటర్‌లింక్ అని చెప్పి ఇక్కడ ఉంటది. ఇక్కడేమో గేమింగ్ అని ఉంది చూడండి. ఇక్కడికి రండి. మనకి దీంట్లో ఎన్ని గేమ్స్ ఉన్నాయో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 గేమ్స్ ఉన్నాయి. ఈ 7 గేమ్స్ ఎలా ఆడాలనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అనేది నింజా ఫ్రూట్ చూడండి. నింజా ఫ్రూట్ గేము మీకు అందరికీ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది ఈ గేము. ఇది చాలా మొబైల్స్లో ఉంటుంది. ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ నొక్కాక ఇట్లా లోడ్ అవుతుందండి. ఇలా ఇంటర్లింక్ అని ఇట్లా వస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ అని వస్తుందండి. నొక్కండి. నొక్కితే రెడీ టు గో అని వస్తుంది. ఇట్లా బాంబు వస్తుంది. ఈ బాంబుని మనం ఏమనొద్దు. ఇలా కట్ చేస్తూ ఉండాలండి. ఈ గేమ్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఈ గేమ్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. చాలా ఫోన్స్లో కూడా ఉంటుందండి ఈ గేము. ఓల్డ్ ఫోన్స్లో ఇట్లా మనం ఇట్లా వస్తుంటే ఇట్లా వస్తున్న వాటిని ఇట్లా అంటూ ఉంటే మనకు పాయింట్స్ పెరుగుతూ ఉంది చూడండి. ఒక్కదానికి 50 పాయింట్స్ వస్తున్నాయి. కట్ చేస్తే ఒక యాపిల్ ఆర్ మన ఫ్రూట్ని కట్ చేస్తే 50 పాయింట్స్ వస్తున్నాయి. అలా 50 అలా 60 అట్లా మనం ఆడుతూ ఉండాలండి. ఆడుతూ ఉంటే స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ స్కోర్ నుంచి మనకు కాయిన్స్ వస్తాయి. ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. చూస్తూ ఉన్నాను. లాస్ట్ వరకు చూడండి. మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా వచ్చినప్పుడు బాంబు పేలిస్తే మనకు అవుట్. మనకేంటంటే అంతటితో అవుట్ అయిపోద్ది. నేను చాలాసార్లు ఆడానండి. నా టోటల్ స్కోర్ చూడండి 1,70,200 ఉంది అండి. నేను ఇప్పటిదాకా చాలాసార్లు ఆడా కాబట్టి ఇట్లా సబ్మిట్. ఓకే, సబ్మిట్ కొడితే ఇది మనకి దీంట్లోకి యాడ్ అయిపోద్దండి. ఎస్ రైట్. అలా మనకి 3 ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఛాన్సెస్ పోతే 20 నుంచి 30 మినిట్స్ టైం తీసుకుంటుంది మనకి మళ్ళీ ఛాన్సెస్ రావడానికి. అలా 3 ఛాన్సెస్ వరకు ఇది ఆడాలండి ఈ గేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఈ గేమ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి స్లిమ్ ఇన్వేడర్ అని ఉంది చూడండి. ఈ గేము ఇది ఏం ఏంటో ఓపెన్ చేద్దాం. సేమ్ దానిలాగే ప్రాసెస్. ఇలా ఓపెన్ చేసి సైన్ ఇన్ చేశాక సైన్ ఇన్ కంపల్సరీ మనకి సైన్ ఇన్ అడుగుతుందండి. ఓపెన్ చేశాక సైన్ ఇన్ మన ఐడి చూపిస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుందండి. అప్పుడు మనం ఇట్లా ఓకే నొక్కాక ప్లే అని వస్తుంది. ప్లే వచ్చాక మనం ఈ గేమ్ కూడా ఆడుతూ ఉండాలండి. ఇట్లా వచ్చిన బబుల్స్ని ఇట్లా షూట్ చేస్తూ ఉండాలి. అంతే అండి ఈ గేమ్. ఇది కూడా చాలా బాగుంటుంది ఈ గేమ్ కూడా. ఇట్లా వచ్చిన వాటిని మనం ఇట్లా షూట్ చేస్తూ ఉండాలి అంతే. రైట్. దీంట్లో కూడా 3 ఛాన్సెస్ ఉంటాయండి మనకి. ఈ 3 ఛాన్సెస్లో మనం ఎంత స్కోర్ చేయగలిగితే అంత స్కోర్ మనకు వస్తుంది అంతే సేమ్. ఇంకా నెక్స్ట్ స్లింగ్ టామ్ గేమ్ ఉంది. దాన్ని ఓపెన్ చేస్తున్నాము. సేమ్ అలాగేనండి. సేమ్ ఓపెన్. వీక్లీ టాస్క్లు ఉంటాయండి దీంట్లో. వీక్లీ టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్లు ఎలా ఫినిష్ చేయాలి ఏంటి అనేది కూడా నేను బాగా మీకు ఫర్దర్గా చెప్తాను. చూడండి లాస్ట్ వరకు చూడండి. సైన్ ఇన్ సేమ్ అన్నీ సైన్ ఇన్ అండి. అన్నీ అలాగే అడుగుతుంది. సైన్ ఇన్ అడుగుతుంది. మనం చూసుకోవాలి. ఎస్ ఇట్ ట్యాప్ టు ప్లే. చూడండి నేను ఆడి కూడా చూపిస్తున్నాను మీకు ఎలా ఆడాలని. ఎస్ ఇలా మనం ఇలా చూస్తూ జంప్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఒక జంప్కి 100 స్కోర్ వచ్చే అవకాశం ఉందండి. ఓ మై గాడ్. ఎస్ డప్. ఇట్లా పడిపోతామండి. తగిలితే ఇట్లా పడిపోతాం. నేను ప్లే చేశానండి చాలాసార్లు. 6,53,630 టోటల్ స్కోర్ అని అంటే నేను జాయిన్ అయినప్పటి నుంచి ఆడిన టోటల్ స్కోర్. ఇట్లా మనం జంప్ చేస్తూ ఉంటే ఫర్ జంప్కి 100 వస్తూ ఉంటాయండి స్కోరు. చూస్తూ ఉండండి. ఇట్లా సబ్మిట్ చేస్తే స్కోర్ అనేది దాంట్లో యాడ్ అయిపోతుంది. ఈ గేమ్ కూడా చాలా బాగుంటుందండి ఆడడానికి. మజాగా ఉంటుంది. నాకు నచ్చిన గేమ్లో ఇది కూడా ఒక గేమ్ అండి. నెక్స్ట్ చూడండి
సేమ్ ఓపెన్, సైన్ ఇన్ అండి. సేమ్ అందులో చూపించినట్టే సైన్ ఇన్ చూపిస్తుంది. సైన్ ఇన్. ఇంకా దీనికి కూడా 3 ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ ఈ 3 గేమ్స్కి అనేది 3 ఛాన్సెస్ ఇస్తున్నారు వాళ్ళు. ఎస్, స్టార్ట్. ఇదేం లేదండి, ఇది కూడా బాగుంటుంది గేము. కొంచెం ఇట్లా మ్యాక్స్ లాగా. 2 and 4 and 4 and 2 and 4 and 8 and 4 and 4 and 4 ఇట్లా కలుపుకుంటూ వెళ్ళాలండి ఈ గేమ్లో కూడా. సేమ్ ఇది కూడా సింపుల్గానే బాగానే ఉంటుంది గేమ్ ఆడే కొద్దీ. ఇట్లా మన స్కోర్ అనేది ఎంతవరకు చేయగలము అనేది చూసుకుంటూ చేయాలండి. 3 ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో కూడా. ఇది కూడా బాగుంటుంది ఈ గేమ్ కూడా. అండ్ ఇంకోటి సుడుకు మాస్టర్ అండి. ఇది సుడుకు మాస్టర్ గేమ్ కూడా ఇది చాలా టఫ్ ఉంటుంది ఈ గేము. సుడుకు మాస్టర్ గేమ్ అనేది ఏంటంటే చాలా టఫ్ ఉంటుంది. దీన్ని ఆడడానికి మినిమం 10 minutes నుంచి హాఫ్ అన్ అవర్ పడుతుందండి కంప్లీట్ చేయడానికి ఎవరికన్నా. అంత టఫ్ ఉంటుంది. కానీ దీన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీంట్లో ఒక ఛాన్సే ఉంటుంది. మళ్ళీ ఇంకొక ఛాన్స్ రావాలంటే 20 నుంచి 30 minutes వెయిట్ చేయాలండి. సేమ్ ప్రాసెసింగ్. సైన్ ఇన్ అండ్ మనకి సేమ్ వస్తుంది సైన్ ఇన్. చూడండి దీనికి ఒక ఛాన్సే ఉంది. నేను ఇప్పటికీ 6 times ఆడాను. దీన్ని కూడా ఆడి చూపిస్తాను మీకు ఎలా ఆడాలని. ఇంతేనండి. ఇక్కడ మనం మిస్ అయిన లెటర్స్ని కలపాలి. ఇప్పుడు ఇక్కడ 1 మిస్ అయింది. ఇక్కడ 1 అంటే పైన బాక్స్లో 1 ఉంది. ఈ బాక్స్లో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ బాక్స్లో 1 రాదు. ఇక్కడ ఆర్ ఎక్కడ రాదు. అండ్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ బాక్స్లో కూడా 1 రాదు. అండ్ ఇంకా ఇక్కడ రావచ్చు. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఈ బాక్స్లో రావచ్చు 1. జస్ట్ ట్రై చేద్దామండి. అంటే ఈ సైడ్స్కి 1s లేదు కాబట్టి ఇక్కడ రావచ్చు. అండ్ ఇక్కడ కూడా 1 లేదు కాబట్టి ఇక్కడ రావచ్చు. మనం చూసుకోవాలండి 1 ఎక్కడ ఏంటి అని ఉంది కాబట్టి ఇక్కడ రాదు. వస్తే ఇక్కడ వచ్చే అవకాశం ఉందండి. అందుకని మనం ఇక్కడ ట్రై చేద్దాం. 1. ఎస్, ఇక్కడ 1 వచ్చిందండి. అట్లా మనం చూసుకోవాలండి లైన్స్లో. ఎక్కడ 1 రాదు, ఎక్కడ 2 రాదు. అంటే రిపీట్ అయిన నెంబర్స్ రావండి. ఈ లైన్లో రిపీట్ అయింది అనుకో ఆ నెంబర్ రాదు. మనం ఈ లైన్లో చూసుకోవాలి. ఈ లైన్లో రిపీట్ అయితే ఈ లైన్లో నెంబర్ రాదు. అండ్ ఈ లైన్లో రిపీట్ అయితే ఈ నెంబర్ రాదండి. అట్లా మనం చూసుకొని సుడుకో మాస్టర్ గేమ్ అనేది ఆడాలి. అండ్ బ్యాక్ వచ్చేసాము. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఫుట్బాల్ గేమ్ అండి. ఫుట్బాల్ గేమ్ అనేది చాలా ఫోన్స్లో ఉంటుందండి. ఈ గేమ్ కూడా చాలా ఫోన్స్లో ఉంటుంది. సేమ్ అండి, సైన్ ఇన్ అడుగుతుంది. దీంట్లో కూడా సైన్ ఇన్ నొక్కేసేయండి. ఇంకా ప్లే. మీకు ఐడియా ఉండే ఉంటుంది ఈ గేము. చాలా ఫోన్స్లో కూడా ఉంటుంది. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నానండి. అండ్ మనం సెలెక్ట్ చేసుకుందాం మన ఇండియాని. అండ్ రైట్. చూడండి ఇట్లా స్ట్రైట్ 250 ఒక్క షాట్కి వచ్చి మనకి 250 స్కోర్ వస్తుంది. అలా మనం ఆడుతూ ఉండాలండి. స్కోరు ఆడుతూ ఉండాలండి మనం. ఒక్కదానికి వచ్చి వస్తుంది. ఇట్లా అయితే ఇట్లా అంతే. ఇది కూడా 3 ఛాన్సెస్ ఉంటాయండి ఈ గేమ్కి కూడా. చాలా బాగుంటుంది ఈ గేము. ఇది కూడా మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే మనకు ఉంది. అండ్ ఇంకా లాస్ట్ మెర్జ్ కాయిన్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది గేము. చాలా సింపుల్ ఉంటుంది. ఈజీగా అందరూ ఆడుకునే గేమ్ అండి. ఇది చాలా సింపుల్ ఉంటుంది. చూడండి ఓపెన్. సేమ్ అండి సైన్ ఇన్. అన్నిటికీ సైన్ ఇన్ అడుగుతూనే ఉంటుంది. ప్రతిదీ మన సైన్ ఇన్ చేసిన తర్వాత ఇలా ప్లే అని వస్తుంది. ఇలా వచ్చాక ఇట్లా కైన్స్ వస్తాయండి. ఈ కైన్స్ అనేది ఇట్లా కింద వేయాలి. అండ్ చూస్తుండండి ఇట్లా సేమ్ కైన్ అనేది టచ్ అయితే వేరే కైన్ వస్తుంది. ఎస్, సేమ్ కైన్ అనేది టచ్ అవ్వాలండి. టచ్ అయితే ఇంకొక కైన్ వస్తుంది. చూస్తూ ఉండండి. సేమ్ కైన్ టచ్ అయితే ఎస్, ఇట్లా సేమ్ కైన్ ఇట్లా. ఇది చాలా బాగుంటుందండి ఈ గేమ్ కూడా. ఇట్లా కైన్స్ బట్టి మన స్కోర్ వస్తూ ఉంటుంది. చూడండి. ఎస్, రైట్. అలా ఒకటి మెచ్ చేసుకుంటూ మనం ఈ గేమ్ ఆడాలండి. ఒక కైన్ తర్వాత ఒకటి అలా మెచ్ చేసుకుంటూ ఈ గేమ్ ఆడుతూ ఉంటే మనకి స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలా స్కోర్ అన్నీ పెరిగాక మనకి ఎలా చూసుకోవాలి, ఎక్కడ మనకి కైన్స్ వస్తాయి, ఎలా వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను.
ఇక్కడ బై ఇంటర్లింక్ అని ఉంది చూడండి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్లో మధ్యలో మై లీడర్ అని ఉంది చూడండి. పైన చూస్తే మంత్లీ, వీక్లీ, ఇదిగోండి వీక్లీ అండ్ మంత్లీ. చూడండి వీక్లీ చూద్దాం ఫస్ట్. వీక్లో టార్గెట్ 6th టైర్ అండి. వాళ్ళు ఒక టార్గెట్ ఇచ్చారండి 50,000. అంటే ఇప్పుడు ఈరోజు సండే కదండి, సండే మార్నింగ్ 12 AM నుంచి నెక్స్ట్ సాటర్డే నైట్ 12 వరకు మనము ఈ స్కోర్ అనేది రీచ్ అవ్వాలండి. రీచ్ అయితే మనకి టైర్ 6 ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద చూడండి, కింద టైర్ 6 ఓపెన్ అయితే మనకు 125 కాయిన్స్ వచ్చే అవకాశం ఉందండి. అండ్ టైర్ 5 ఓపెన్ అయితే 250 వచ్చే అవకాశం ఉందండి. టైర్ 4 ఓపెన్ అయితే 500, టైర్ 3 ఓపెన్ అయితే 750, టైర్ 2 ఓపెన్ అయితే 120, టైర్ 1 ఓపెన్ అయితే 250 వచ్చే అవకాశం ఉంది. టైర్ 6 నుంచి 1 వరకు ఉంటుందండి. ఈ 6 నుంచి మన స్కోర్ పెరిగే కొద్దీ మనకి 1 వరకు ఓపెన్ అవుతుందండి. బాగా గమనించండి. అండ్ ఇంకా ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మంత్లీ కూడా సేమ్ ఇలాగే అండి. ఇది మంత్లీ అండి. మంత్లీలో సేమ్ అండి, దాంట్లాగే దీంట్లో కూడా టైర్స్ ఉంటాయి. మంత్లీ చూడండి, మంత్లీ ఇది 4th టైర్ ఓపెన్ అయింది నాకు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఈరోజు 30 అండి డేటు, 30 వరకు ఆడుతున్నాం కాబట్టి 10,82,973 స్కోర్ చేశాను దీంట్లో నేను. స్కోర్ చేస్తే నాకు 4th టైర్ ఓపెన్ అయింది. 4th టైర్ అంటే చూడండి ఇక్కడ టైర్స్ ఉన్నాయి కదా. 6th టైర్కి ఏమో 250, 5th టైర్కి ఏమో 500, 4th టైర్కి ఏమో 1000, అండ్ 3rd టైర్కి ఏమో 1500, అండ్ 2nd టైర్కి ఏమో 250, అండ్ 1st టైర్కి 5000. ఇట్లా మనకి ఈ టైర్స్ ఫస్ట్ టైర్కి వెళ్తే మనకి 5000 వచ్చే 5000 ITLG కాయిన్స్ అన్ని మరీ చెప్తున్నాను. ఇవి ITLG కాయిన్స్. చూడండి ఇట్లా టైర్స్ అనేది మనకి ఓపెన్ అవుతాయి. మనకి ITLG కాయిన్స్ అనేది మన ఇంటర్లింక్లోకి, మన ఇంటర్లింక్ కాయిన్స్ ఉన్నాయి కదండి ITLG కాయిన్స్, వాటిలోకి యాడ్ అవుతాయి. ఎప్పుడు యాడ్ అవుతాయి, ఎలా యాడ్ అవుతాయి కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి చాలామందికి డౌట్, దీంట్లో వచ్చిన కాయిన్స్ యాడ్ అవుతాయా లేవా, ఎలా యాడ్ అవుతున్నాయి మాకు తెలియట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. దీంట్లో చూడండి బై ఇంటర్లింక్ అని ఉంది కదా, ఇక్కడ రివార్డ్ చూడండి గోల్డ్ కలర్లో ఉంది, దీన్ని క్లిక్ చేయండి. రివార్డ్ హిస్టరీ అని ఉంటుంది, చూసుకోండి. ఓపెన్, ఇదిగోండి మళ్ళీ సేమ్ సైన్ ఇన్, అన్నిటికీ సైన్ ఇన్ అడుగుతుందండి. సైన్ ఇన్ చూడండి, వీక్లీ రివార్డ్స్ ఇవన్నీ. ఈ గేమ్స్లో వచ్చిన కాయిన్స్ మనకి యాడ్ అవుతున్నాయా లేదా అనేది మనం ఇందులో చూడొచ్చండి. ఈ వీక్లీలో చూడండి, వీక్లీ వచ్చింది. నేను ఎన్ని వీక్స్ నుంచి ఆడుతున్నాను, 1 2 3 4 5 6 వీక్స్ నుంచి ఆడుతున్నానండి. కింద నుంచి చూడండి 6 వీక్స్ నుంచి ఆడుతున్నానండి. సండే అంటే ఈరోజు 30/11/2025 మార్నింగ్ 8:30కి ప్రతి వీక్ అండి, ప్రతి సండే మార్నింగ్ 8:30కి మనం గెలుచుకున్న కాయిన్స్ టైర్స్లో ఓపెన్ అవుతుంది కదా, ఆ కాయిన్స్ అనేది మన అకౌంట్లో యాడ్ అవుతుంది. బాగా గమనించండి. 250 కాయిన్స్ అనేది నాకు ఈరోజు యాడ్ అయిందండి. పోయిన వీక్ కూడా 250 కాయిన్స్ యాడ్ అయినాయి 23rd 11th అండ్ 16th, అంతకుముందు వీక్ అండి 16th 11th 500 కాయిన్స్ యాడ్ అయినాయి నవంబర్లో. అండ్ మళ్ళీ అంతకుముందు 9th 500 కాయిన్స్ యాడ్ అయ్యాయి. అంతకుముందు అంటే అక్టోబర్లో నేను జాయిన్ అయ్యానండి. అప్పటి నుంచి ఆడుతున్నాను. అక్టోబర్ నుంచి నేను చాలా లేట్గా జాయిన్ అయ్యానండి ఇంటర్లింక్లోకి. ముందుగా జాయిన్ అవ్వలేదు. నేను ఎందుకు జాయిన్ అవ్వలేదంటే నేను ఫస్ట్ నమ్మలేదండి, ఇలా ఎలా ఇస్తారు ఫ్రీగా అది ఇది అని నేను మా ఫ్రెండ్స్తో వాదించాను. నాకు ఎవరు చెప్పినా నమ్మలేదు నేను. తర్వాత ఇంటర్లింక్ గురించి తెలుసుకున్నాక, దీంట్లో వచ్చాక, అప్పుడు నేను దీని గురించి ఫుల్ తెలుసుకున్నాక అప్పుడు నాకు అర్థమైందండి ఇంటర్లింక్ని ఎందుకు మిస్ చేసుకున్నానా నేను అని. అండ్ చూడండి 250 కాయిన్స్ అలా మనకి వీక్లీ యాడ్ అవుతుంది. మంత్లీ అంటే చూడండి, నేను అక్టోబర్లో జాయిన్ అయ్యాను కదా, అక్టోబర్లో జాయిన్ అయినప్పుడు నేను 17th అలా అక్టోబర్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కొన్ని రోజులు ఆడానండి, సరిగ్గా తెలియదు నాకు. కొంచెం ఆడితే నాకు 500 కాయిన్స్ అనేది అప్పుడు నాకు వచ్చాయండి. అప్పుడు 5th టైర్ ఓపెన్ అయింది, నాకు వచ్చేది. ఇప్పుడు నాకు 4th టైర్ ఓపెన్ అయింది. అంటే నాకు రేపు
మళ్ళీ ఫోర్త్ డైలో 1000 కైండ్స్ అనేది మనకి నాకు యాడ్ అయినాయండి. డైరెక్ట్ ఈ కైండ్స్ అని మనకి అండ్ చూడండి మనకి హోమ్లోకి వస్తే ఈ కైండ్స్లోకి మనకి యాడ్ అవుతాయి. ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోవద్దండి. గేమ్స్ ఆడితే మనకి కైండ్స్ వస్తాయా రావా అది ఇదని. కైండ్స్ అనేది 100% వస్తాయి.